హలో ఆల్, ఎట్లా ఉన్నారు? సో నా వర్కౌట్ అయితే బాగానే చేస్తున్నాను డైలీ, కానీ ఒక్కొక్క రోజు డిలే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డంబుల్స్ అవైలబుల్ ఉండదు కదా, సో నేనైతే వాటర్ బాటిల్స్తో చేస్తున్నాను మజిల్ కోసము. సో ఏంటంటే ఏదైనా కానీ మనం కంటిన్యూగా వర్కౌట్ కానీ కంటిన్యూ డైట్ కానీ కంటిన్యూ చేస్తే మనకి అది డైలీ రొటీన్ లాగా అయిపోతుంది మనది. సో నేనైతే ఈ సండే మార్నింగ్ చేసినాను, సాటర్డే చేయలేదు. సో అట్లా స్కిప్ అయిపోతుంది నా వర్కౌట్ వచ్చేసి. నాకు వాకింగ్ చేయాలంటేనేమో కాదు, పాప ఉంటుంది, సో కాదనేసి నేనైతే ఎక్సర్సైజే చేస్తున్నాను. డంబుల్స్ బదులు ఇట్లా వాటర్ బాటిల్స్తోనైతే చేస్తున్నాను నేను. సో మీరు వర్కౌట్ చేస్తున్నారా? మీరు ఏ వర్కౌట్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు మార్నింగ్ కాబట్టి నేను సాటర్డే పాప టూర్కి పోయేసి వచ్చింది, ఎక్కడ శంషాబాద్ దగ్గర అంట. సో చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ 8:30కి ఏమో పోయిండ్రు, నైట్ కూడా వచ్చేసరికి 8 అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయింది. ఈ పాప లేచేవరకు పాపకి ఆ రోజు అంటే డైలీ ఇంకా స్కూల్ పోయేటప్పుడు తినేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పోతారు కదా పిల్లలందరూ. సో నార్మల్గా అయితే 8 వరకు తినేసి స్కూల్కి వెళ్ళిపోయేది. ఆ రోజు వచ్చేసి పాప లేచేవరకు నేను ఇల్లంతా ఊడ్చుకొని మాఫ్ పెట్టుకొని, నాకు సాటర్డే మెయిడ్ రాలేదు, సండే వస్తుంది. సండే ఆమె కూడా తొందరగా వస్తుంది. ఇంకా మేము సండే లేట్ లేవాలనుకున్నప్పుడు ఆమె 8 o'clockకి వచ్చేస్తుంది నాకు. సో బట్టలు పిండడానికి ఈ పనులన్నీ అయిపోతే పాప లేచేసరికి లేవగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేయచ్చు అనుకున్నాను. అందుకని సండే అనుకొని కూడా సండే లేట్ లేవాలి అనుకొని కూడా ఆ రోజు అయితే తొందర లేవాల్సి వచ్చింది. చలికి కూడా అస్సలు పొద్దున పూట లేవాలనిపిస్తలేదు. ఎంత చలి అంటే ఫుల్ ఉంది. పైకించి ఇంకా వర్షాలు ఉన్నాయంట స్లోగా, అంటే సన్నగా జల్లులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని విన్నాను న్యూస్లో. అట్లా అని చెప్పి ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి ఇంట్లో పని అంతా అయిపోయింది. నా వంట బ్రేక్ఫాస్ట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. నేను సండే ఏది ఏమైనా కానీ నా స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కడగడం నాకు పిచ్చితనము. ఆ సండే ఒక్కరోజే కడుగుతాను. వీక్లీ వన్స్ ఏం దుమ్ము రోజు వాటర్ వేసి పొద్దున్న లేవగానే తూడ్చేసుకుంటాను. మనం ఎప్పటికప్పుడు వంట కాగానే బ్రేక్ఫాస్ట్ కానీ తూడ్చడం మనకు అలవాటే కదా. నేనైతే 10 సార్లు తుడుస్తాను, అట్లా తుడవద్దంట. ఊరికే ఇల్లు ఊడిస్తే కూడా ఊడ్చినట్టు అయిపోతుందంట. ఎక్కువ దుమ్ము అయితే ఉండదు, ఒక్కసారి ఊడుస్తాను ఇల్లు కూడా నేను పొద్దున పూట మెయిన్. సో ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకుందాం అనేసి కిచెన్లోకి అయితే వచ్చేసిన. పాప అప్పటి వరకు ఫ్రెష్ అప్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని. సో ఇడ్లీ దోశ అయితే ఏమీ చేయలేదు, మ్యాగీ చేసుకుంటా అన్నది. నేను కూడా ఇంకా మ్యాగీ తినేసినాను ఆ రోజు. ఈ ఇంట్లో పని చేసేసరికి, ఇంట్లో పని అంటే నాకు బయట గేట్ ముందు ఊడ్చుకోవాలి తూడ్చుకోవాలి. వాచ్మెన్ అయితే లేరు, వాచ్మెన్ వచ్చేవరకు కొన్ని రోజులే అది. సో అది కూడా 2-3 డేస్లో అయిపోతారంట. కొత్త వాచ్మెన్ వాళ్ళు వచ్చేస్తారు మాకు. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా కిచెన్ది ఇదంతా ఆల్మోస్ట్ వస్తుంది. ఇది చేస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా. సో ఈ పనులన్నీ పెండింగ్ పెట్టుకొని స్టవ్ కడిగేసుకుంటే మళ్ళీ ఇల్లు ఊడ్చుకోనికి నాకు పాప టీవీ చూస్తూ ఉంటుంది కదా, హాల్లో ఊడుస్తుంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది ఆమెకి. ఉండక ఇంట్లో ఉండి టీవీ చూస్తుంటే మమ్మ నువ్వు ఒక ఊరికే మధ్యలో వస్తూ ఉన్నావు అని అంటుంది. ఆమెకి డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఎట్లా మెలకు వచ్చింది కదా అని నేను లేచేసి ఈ పనులను చేసుకున్నా. మెయిడ్ వస్తుంది కాబట్టి మెయిడ్ రాకపోతే నాకు మెల్లగానే లేచేదాన్ని. సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా అయిపోయింది. గిన్నెలు ఒకటి ఉండే, ఆ గిన్నెలు కూడా నిజంగా ఇట్లా చిటికేయగానే గిన్నెలు వాష్ అయిపోతే ఎంత బాగుండు కదా. అలా అయితే ఇట్లా ఎందుకు ఉందాము మనము, ఆటోమేటిక్ మిషన్ లాగా ఉంటే అది తప్పదు. ఇంకా చూసిండ్రా బయట వెదర్ అంతా ఎంత చల్లగా ఉందో అసలు. మేడ్ వచ్చేసి బట్టలు పిండేసి వెళ్ళిపోయింది. పాప మ్యాగీ చేసింది.
టైం చాలా అయింది. పాపని తినది. సో ఈజీగా ఈజీ మెథడ్లో కొంచెమే కాబట్టి రైస్ కుక్కర్లో ఉంటున్నాను. మీతో చూపిస్తాను. పాప వైట్ రైస్ తింటుంది కాబట్టి ఓన్లీ వైట్ రైస్ రెండు ఇద్దరికి అంటే కర్రీ ఒకటి, రైస్ 2 టైప్స్. కన్నా బగారా తింటావా? కొంచెం తినమా. సరే నాకెంత ఇష్టమో బగారన్నం అంటే. మా పాపకైతే అస్సలే తినది, ఆమె వైట్ రైసే తింటుంది. నేను అంటే తక్కువ క్వాంటిటీ ఇద్దరమే కాబట్టి సో కొంచెం వైట్ రైస్ ఆమెకి పొద్దున అంటే లంచ్ టైంలో డిన్నర్కి పెట్టేసినాను. నాకు బగారన్నంకి లంచ్కి డిన్నర్కి అనేసి నేను పెట్టేసుకున్నా కొంచెం. అయితే ఇప్పుడు వచ్చేసి అయితే బగారన్నంకి ఏం లేదండి, రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెడతాం కదా అంతే. ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అది కుక్ అయ్యేటప్పుడు. పక్కన కొంచెం గిన్నెలో ఆయిల్ పోసుకొని మసాలా అవి ఉంటాయి కదా, మనము బగారన్నంలో ఏవేవైతే మసాలాలు వేసుకుంటామో ఆ మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొకటి ఆనియన్ వేయడము మర్చిపోయినా, అంటే షూట్ చేసినా కానీ ఆనియన్ వేయడం నేను షూట్ చేసుకుంటూ మర్చిపోయినా, వేయలేదు అనుకుంటా. తర్వాత నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఆనియన్. సో మాకు బగారన్నంలోకి ఏమేమి పోతుంది, లవంగ, చెక్క, మొగ్గ, స్టార్ పువ్వు, అనాస పువ్వు, బ్లా 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 అన్నీ, షాజీరా. సో అవన్నీ ఆయిల్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రెష్ది అయితే ఇంకా బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నా దగ్గర ఫ్రెష్ది అయితే లేదు. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసినాను. ఈ మధ్యలోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాల్సింది, నేను మర్చిపోయినాను. తర్వాత మళ్ళీ వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ మనం రైస్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఇది పచ్చివాసన పోయే వరకు అట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే రైస్ కుక్కర్లో రైస్ ఉందో దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అంతే, బగారన్నం రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆ కొత్తిమీర, పుదీనా, మసాలా అవి ఏమైతే ఉంటాయో పైనే ఉండిపోతాయి, మధ్యలోకి అంటే అన్నం మొత్తము కాదు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి పాప కోసము వైట్ రైస్ అండ్ చికెన్ రెడీ అయిపోయింది, నా కోసం బగారా చికెన్.